నేను సమయానికి డబ్బు నగలు తీసుకురాకపోతే నా తాతని ఇంట్లో నుంచి అవమానించి పంపించేస్తారని తెలిసిన తర్వాత కూడా నేను డబ్బు నగలు తీసుకురాకుండా ఎలా ఉంటాను పిన్ని అని కేదార్ అంటే, రేయ్ ముందు డబ్బు నగలు తీసుకొచ్చావో లేదో అది చూపించరా అని యువరాజ్ అనగానే కేదార్ డబ్బు నగలు చూపిస్తూ ఉంటాడు. ఏంటి నిషి, నీకంటే నా భార్య దగ్గర ఇప్పుడు ఎక్కువ డబ్బు నగలు ఉన్నాయి చూస్తున్నావా అని కేదార్ చూపిస్తూ ఉంటాడు. కేదార్ ఇంత డబ్బు నగలు ఎక్కడివి అని రాత్రి అడగటంతో ఇంకేముంది దేనికో కన్నం వేసి ఉంటాడు అని వైజయంతి అంటే, అయితే పోలీసులు వీన్ని వెతుక్కుంటూ ఇంటికే వస్తారు అని యువరాజ్ నిషి ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఏంటి యువరాజ్ అని కేదార్ పగలబడి నవ్వుతూ ఉంటే, ముందు సమాధానం చెప్పు కేదార్ అని కౌశిక్ అంటుంది. పోలీసులే నన్ను ఇంటి దగ్గర దిగపెట్టారక్క, నన్ను వెతుక్కుంటూ పోలీసులు రావటం ఏంటి, అసలు నాకు ఈ డబ్బులు ఇవన్నీ ఎలా వచ్చాయో తెలుసా, మెహతా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ CEO జమునమ్మ గారు నాకు ఇవన్నీ ఇచ్చారు అక్క. నేను ఫ్రెండ్స్కి చాలామందికి డబ్బులు సహాయం చేశాను, వాళ్ళు సమయానికి తిరిగి ఇవ్వలేదక్క, ఆవిడ నాకు ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో దొంగతనైంది, నగలు కనిపెట్టి ఇచ్చిన వాళ్ళకి బహుమతి ఇస్తామని చెప్పారు, అలా నాకు ఇచ్చారక్క అని కేదార్ జరిగిన విషయం చెప్తారు. అలా జమునమ్మ గారు నా కష్టాన్ని అర్థం చేసుకుని ఇచ్చారు అని కేదార్ చెప్తుంటే, నాకైతే నమ్మకం లేదు అని యువరాజ్ అంటాడు. కావాలంటే జమున గారికి ఫోన్ చేసి కనుక్కో యువరాజ్ అని కేదార్ అంటే, ఇప్పుడే చేస్తానని యువరాజ్ చేయబోతూ ఉంటాడు. రేయ్ ఆపరా, వాడు చెప్పాడంటే అది నిజమే అయి ఉంటుంది, నాకు కేదార్ మీద నమ్మకం ఉంది, నువ్వు మళ్ళీ ఇంటి పరువు తీయకు ఫోన్ చేసి అని సుధాకర్ అంటాడు. అవును నాకు కూడా నమ్మకం ఉంది, నేను ఎవరికి తెలియకుండా డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ కేదార్ తీసుకోలేదు, కాబట్టి ఇదంతా నిజమేనని నేను కూడా నమ్ముతున్నాను. కానీ కేదార్ పోలీసులు కూడా సాల్వ్ చేయలేంది నువ్వెలా సాల్వ్ చేసావు అని కౌశికి అడుగుతూ ఉంటుంది. అంటే అక్క అది అని కేదార్ నసుకుతూ ఉంటే, మా అమ్మకు తెలిసిన ఆఫీసర్ సాధు సార్ ఉన్నారు కదా, నేనే హెల్ప్ చేయమని అడిగాను, సార్ హెల్ప్ చేశారు అంతే కదా కేదార్ అని రాత్రి అనడంతో, అవునక్క అని కేదార్ అంటాడు. అయితే మీరు ఈ ఛాలెంజ్లో గెలిచినందుకు మీరే కూర్చొని పూజ జరిపించండి అమ్మా అని సుధాకర్ అంటే, మీరు అత్తయ్య ఉండగా మేము ఆ పని చేయలేం మావయ్య, మీరు కూర్చోండి మేము పూజ చూస్తాము అని రాత్రి చెప్తుంది. అందరూ కలిసి కూర్చొని పూజని పూర్తి చేస్తారు. ఏంది రాబోడా, వాడు ఓడిపోతాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు అనుకుంటే ఇట్టా జరిగింది అని వైజయంతి అంటే, అసలు ఒక్క రోజులో అంత డబ్బులు తీసుకురావటం ఎలా సాధ్యం, నేనైతే నమ్మలేకపోతున్నాను అని నిషి అంటుంది. వాడేమైనా పోలీసోడా, కేసు సాల్వ్ చేసి అలా డబ్బులు తీసుకురావడానికి ఈ లెక్కన వాడు రాత్రికి రాత్రే కోట్లు సంపాదిస్తాడు నిజమే కదా అని వైజయంతి అంటుంది. వాడు మామూలు పోలీస్ ఆఫీసర్ కాదు, జేడీ టీం పార్ట్నర్, వాడు సిటీనే గడగడలాడించేస్తాడు, మీకు అర్థం కావటం లేదు, అలాంటిది వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటే పోలీస్ ఆఫీసర్ అయ్యింది వాడు చూస్తూ ఊరుకుంటాడా, వాడు రాత్రికి రాత్రే కోట్లు కూడా సంపాదిస్తాడు అని యువరాజ్ కూడా అనుకుంటూ ఉంటాడు. ఏంది రాబోడా, కళ్ళ ముందర అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నా అని వైజయంతి అంటుంది. అవును అది నా పక్కన నాతో సమానంగా కూర్చొని పూజ చేసింది, అది పని మనిషి అని నేను అనుకుంటుంటే ఇది నేను భరించలేకపోతున్నానని నిషి అంటుంది. ఏముంది, రాత్రికి రాత్రి వాడి తాతకి ఫోన్ చేసి ఉంటే డబ్బులు తెచ్చిచ్చి ఉంటాడు, అంతేకాదు ఎవరైనా ఒక మనిషిని పెట్టి అబద్ధం చెప్పించడం ఎంతసేపు, సరే నిషి నువ్వు దానిని పని మనిషి అనుకుంటున్నావు, అలాగే అనుకో అంతే, ఇంకేం చేయలేం అని యువరాజ్ అంటాడు. కమలాకర్ బాబాయ్ వాణ్ణి వారసుడుగా ప్రకటించే దానికంటే ముందే ఏదైనా పెద్దగా ప్లాన్ చేసి పంపించేసేయాలి అని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. థ్యాంక్ యూ కేదార్, ఈరోజు నాకు ఇంట్లో ఇంత పెద్ద గౌరవం తగ్గిందంటే దానికి కారణం నువ్వేనంటూ దాత్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. నువ్వు తలదించుకోవాల్సి వచ్చింది నా వల్లే కదా దాత్రి, కాబట్టి నేనే నీకు సారీ చెప్పాలి, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పటం కాదు. సారీ దాత్రి అని కేదార్ చెప్తుంటే, చూడు ఇందులో నీ తప్పే ఏమీ లేదు, నిషి నన్ను తిడుతోంది అని చెప్పి నువ్వు ఇంకోసారి ఇలాంటి ఛాలెంజ్లు మాత్రం అస్సలు చేయొద్దు ప్లీజ్, నీకు దండం పెడతాను, ఇదంతా నాకు అలవాటే అని దాత్రి అనడంతో, సరే సరే దాత్రి నేను ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజ్లు చేయనులే, నువ్విచ్చిన ఐడియా వల్లే నేను ఈ కేసు సాల్వ్ చేయగలిగాను అని జరిగిన విషయం కేదార్ చెప్తాడు. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. జేడీ రేపు మనం గణపతిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, ఆదిత్యని దేశం దాటి పంపించేస్తున్నాడు, ఇప్పుడు మనం వారెంట్ తెచ్చుకోవాలి అని చెప్పడంతో నేను చూసుకుంటానని రాత్రి చెప్తుంది. రేయ్ ఆదిత్య ఇగో బాయ్ మాట్లాడతారంట అని మినిస్టర్ ఫోన్ ఇస్తాడు. చూడు ఆదిత్య, నువ్వు దేశం దాటి వెళ్ళిపోతున్నావు, ఆ జేడీకి ఎలాంటి డౌట్ రాకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలి, జాగ్రత్త, ఆ జేడీకి ఏ మాత్రం డౌట్ వచ్చినా నిన్ను పట్టుకుంటుంది అని మీనన్ చెప్పడంతో, జేడీ సాక్ష్యాల్ని ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది బాయ్, నా గురించి అసలు ఆలోచించే సమయమే ఇవ్వను, నేను జాగ్రత్తగా వెళ్తాను, నాకు ఆ నమ్మకం ఉంది అని ఆదిత్య చెప్తాడు. తర్వాత మినిస్టర్, చూడు బాయ్
నా కొడుకుని ఒంటరిగా పంపించాలంటే వాడు సేఫ్గా వెళ్తాడో లేదోనని భయంగా ఉంది, ఎలా అని అడగటంతో అందుకే బయట నా మనుషులు ఉన్నారు, నా మనుషులు ఆదిత్యని డ్రాప్ చేస్తారు, దేశం దాటిస్తారు దగ్గర ఉండి అని మీనన్ చెప్తాడు. తర్వాత సాధునాయక్ జేడీ వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆపరేషన్ ఆదిత్య అని చెప్తున్నారు, మరి ఆదిత్యని ఎన్కౌంటర్ చేయబోతున్నారా మేడం అని రమ్య అడగటంతో అలా ఎన్కౌంటర్ చేస్తే ఆదిత్య తప్పు చేశాడని మనం నిరూపించినట్లు కాదు, గణపతి మీదకి నేరం పోతుంది కదా అని సింధు చెప్తుంటే అవును ఎగ్జాక్ట్లీ ఇదే జరుగుతుంది, కాబట్టి మనం వేరేగా ప్లాన్ చేయాలి, పైగా మన దగ్గర ఒక్క ఆధారం కూడా ఆదిత్యకి వ్యతిరేకంగా లేదు కాబట్టి అని దాత్రి చెప్తుంటే మరి ఎలా దాత్రి అని కేదార్ అంటాడు. మినిస్టరే నిజం ఒప్పుకోవాలి, గణపతిని బయటికి తీసుకురావాలి అని దాత్రి అంటే మినిస్టర్ తన కొడుకు ఇదంతా చేశాడని ఎలా చెప్తారు మేడం అని రమ్య అంటుంది. మనం ఆదిత్యని చేసి మినిస్టర్ నోట్ నుండి నిజాన్ని రాబట్టాలి అని దాత్రి ప్లాన్ చెప్తుంది. ఆదిత్య కిడ్నాప్ అయిన 10 నిమిషాలకే మినిస్టర్ ఆఫీస్కి వచ్చి గొడవ చేస్తాడు. అలా గొడవ చేయకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని దాత్రి ప్లాన్ చెప్తుంది. అలా మినిస్టర్కి కోర్టుకు వచ్చి నిజం చెప్పే ఛాన్స్ మాత్రమే ఉండేలా చేస్తాము, ఇదే ప్లాన్, అర్థమైందా అని దాత్రి చెప్పడంతో సూపర్ ప్లాన్ జేడి, ఏమైనా కూడా నేను చూసుకుంటాను, గో అహెడ్ అని సాధునాయక్ చెప్తాడు. డాడీ వెకేషన్కి వెళ్తున్నాననుకుంటూ నేను అక్కడ ఎంజాయ్ చేస్తాను, మీరేమీ బాధపడకండి అని ఆదిత్య బాయ్ చెప్పి కారు ఎక్కి వెళ్తూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న ఒక ఆఫీసర్ వెంటనే జేడీకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆదిత్య అక్కడ స్టార్ట్ అయ్యాడంట, పదండి గైస్ బయలుదేరి వెళ్దాం అని దాత్రి వాళ్ళందరూ కారులో వస్తూ ఉంటారు. ఏంటి మినిస్టర్, కొడుకు దేశం దాటి వెళ్ళిపోతున్నాడని సంతోషంగా ఉండక బాధపడుతున్నావు అని మీనన్ అడుగుతూ ఉంటే, అంటే ఏదైనా జరుగుతుందేమో, ఆ జేడీ ఏం చేస్తుందోనని భయంగా ఉంది మీనన్ అని మినిస్టర్ అంటే సరే పద, సేఫ్గా ఏరోప్లేన్ ఎక్కే వరకు మనం వెనకాలే వెళ్తూ ఫాలో అవుతూ చూద్దామని మీనన్ మినిస్టర్ ఇద్దరు వెళ్తూ ఉంటారు. రే ఫారెన్ పాపలతో నేను చిల్లవడానికి వెళ్తున్నానరా, ఆ పద్మని మీకు గిఫ్ట్గా ఇద్దామనుకుంటే అదేమో కడుపని చెప్పి నా చేతిలో చచ్చింది అని ఆదిత్య చాలా సంతోషంగా ఫోన్ మాట్లాడుతూ కారులో కూర్చొని వెళ్తూ ఉంటే డ్రైవర్ సడన్ బ్రేక్ వేస్తాడు. రే ఏమైందిరా అని ఆదిత్య అడగటంతో అన్నా ఓసారి అటు చూడన్నా జేడీ అన్నా అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. రే పోలీసులని చూడని అవసరం లేదు, ముందు వాళ్ళని వేసేయనరా అని ఆదిత్య అంటాడు. ఏంటి ఆదిత్య ఫారెన్ వెళ్ళిపోతున్నావా, మేము కూడా హ్యాపీ జర్నీ చెప్దామని వచ్చాంలే అని జేడీ కేడీ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. రే వెళ్ళన్రా, వాళ్ళని చంపేయన్రా అని ఆదిత్య అరుస్తూ ఉంటే జేడీ రివాల్వర్ని బయటికి తీస్తుంది. అన్న అక్కడ ఉన్నది జేడీ అన్న, మా వల్ల కాదన్నా అంటూ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. సింధు ఇప్పుడు నువ్వు వెళ్ళి కొట్టుపో అని జేడీ కేడీ సింధుని మోటివేట్ చేస్తూ ఉంటారు. ఏరా అక్క మేడం వస్తే కనీసం కారు దిగాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా అంటూ సింధు వాడి చెంపలు పగకొడుతూ ఉంటుంది. సార్ మీరు నన్ను ఇలా తీసుకువెళ్ళటం నేరం సార్, నన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి సార్, మీరు పోలీసులు అయ్యి ఉండి ఇలా చేయటం కరెక్ట్ కాదు అని ఆదిత్య రూల్స్ మాట్లాడుతూ ఉంటే రే నిన్ను మేము కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాం అని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోతారు. తర్వాత మీనన్ మినిస్టర్ అక్కడికి వచ్చి అదేంటి ఆదిత్య కారు ఇక్కడ ఆగిపోయింది, అదిగో జేడీ కార్ వెళ్తోంది అంటే ఆదిత్యని తీసుకువెళ్ళిపోతుంది, మీనన్ కాపాడు అని మినిస్టర్ వేడుకుంటూ ఉంటాడు. జేడీ అనఫిషియల్గా చేయటానికి వీల్లేదు కాబట్టి మనం ఫాలో అవుదాం, నేను చూసుకుంటానని మీనన్ ఫాలో అవుతూ ఉంటే జేడీ వెంటనే వాళ్ళ కార్ టైర్కి బుల్లెట్ షూట్ చేసేస్తుంది. కార్ పంచర్ అయిపోయి వాళ్ళు ఆగిపోతారు. ఒక చోటికి తీసుకెళ్ళి ఆదిత్యని కుమ్మి పడేస్తారు. సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కిరణ్ కూడా ఆదిత్యని చావుగొడుతూ ఉంటాడు. చూడు కిరణ్, ఆదిత్యని మేము చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్ళిపో, ప్లాన్ మొత్తం చాలా కరెక్ట్గా జరిగిపోవాలి. మినిస్టర్ ఎలాగూ పోలీస్ స్టేషన్కి వస్తాడు కాబట్టి అక్కడ మినిస్టర్ సంగతి మేము చూసుకుంటాం అని జేడీ కేడీ వాళ్ళు బయలుదేరి వెళ్తారు.